అన్న సినిమా అయితే మాత్రం డాకు మహారాజ్ చాలా అంటే చాలా బాగా అనిపించింది. అంటే బాబీ సినిమాలో మనకి ఏంటంటే ఎక్కువ కథ పెద్దగా లేకపోయినా సరే మాస్ ఎలివేషన్స్ తో కంటెంట్ తో కొంచెం స్క్రీన్ ప్లే మాయ చేస్తాడు. ఈ సినిమాతో అలాగే చేశాడు. బట్ బాల రేంజ్ కి మంచి బ్యాక్గ్రౌండ్ ఆ ఎలివేషన్స్ ఫస్ట్ హాఫ్ అయితే నిజంగా ఉక్కిరి బిక్కిరి చేశాడు అనమాట. చాలా అంటే చాలా బాగా అనిపించింది. ఆ ఫస్ట్ హాఫ్ హీరో ఎంట్రన్స్ కానీ సెకండ్ ఎంట్రన్స్ వరకు బీజిఎం అయితే నిజంగా తమనకి నిజంగా ఆస్కార్ వచ్చి దీనికి అంత బాగా కొట్టాడు. చింపాడు నా బీజిఎం మాత్రం. ఆడ అన్నం తిన్నా బీజిఎం తిన్నా అర్థం కావట్లేదు. కానీ తమన్ గడ మాత్రం బాగా ఇచ్చాడు. అంటే బాలే అంటడికి రోమలో నెక్కపొడి చెత్తే అంత బాగా ఇచ్చాడు. సిగ్గా స్పీకర్లు పగిలిపోతుంది, అంత బాగుంది బీజిఎం. 1 man షో. అండ్ బాలయ్య, బాబీ అండ్ ఇదది చాలా అఖండ తర్వాత ఆ రేంజ్ బ్యాక్గ్రౌండ్, ఆ రేంజ్ సినిమా కూడా, ఎలివేషన్ కూడా. బాబీడల్ యాక్టింగ్ తక్కువ, స్క్రీన్ ప్లే చాలా తక్కువ ఉంది. బట్ ఓకే, ఆయన వరకు ఓకే. కానీ బాలయ్య మెయిన్ సినిమా అంతా కూడా 1 man షో బాలయ్య. దానికి తోడు ఆయనకి ఇచ్చిన బ్యాక్గ్రౌండ్ మాత్రం సూపర్ అనమాట. ఫస్ట్ హాఫ్ ఇంటర్వెల్ 10 నిమిషాలు అయితే నిజంగా ఆ నాగవంశీ గారు చెప్పినట్టే నిజంగా సీట్లు ఎవడో కూర్చోడు, ఇంకా మొత్తం సడన్ నింపేస్తున్నాడు అనమాట. అంత బాగుంది. ఇంకా ఫస్ట్ హాఫ్ అంతా అలా ఉంటుంది. ఒక ఇంటర్వెల్ సీన్ అనే కాదు, ఈ రెండు కానించి ఇంటర్వెల్ కార్డు మరి ఎంతవరకు కూడా చింటి చెండాడేస్తాడు సినిమాని. బట్ సెకండ్ హాఫ్ ఏంటంటే కొంచెం ఫ్యామిలీ ఎమోషనల్ గా ఫ్లాష్ బ్యాక్ అంటూ కొంచెం స్లో చేసే తప్ప బోర్ కొట్టదు. టోటల్లీ సంక్రాంతికి హిట్ కాదు, సూపర్ హిట్ కాదు. సంక్రాంతి బ్లాక్ బస్టర్ ఇది బాలెం డాకు మహారాజ్. చాలా అంటే చాలా బాగుంది. బోయపాట తర్వాత ఆ రేంజ్ గెటప్, ఆ రేంజ్ యాక్టింగ్, ఆ రేంజ్ ఎలివేషన్ బాబీ ఇచ్చాడన్న. బాలేనే బోయపాటి వాడుకున్నందుకు ఎవరు వాడుకోడేమనుకున్నాడు. బట్ ఈ సినిమాలో బాబీ వాడుకున్నాడు, బ్లాక్ బస్టర్ కొట్టాడు. బ్లాక్ బస్టర్ 1 man షో అన్న. ఇది చెప్పాల్సిన విషయం ఏంటంటే ఫ్యాన్స్ కోసం నేను డిసప్పాయింట్ చేయట్లేదు. మూవీ అయితే రొటీన్ స్టోరీ. ఒక విషయంగా చెప్పాలి అంటే రాయలసీమ స్టోరీ తీయాలంటే అది బాలకృష్ణకే సెట్ అవుద్ది. ఈ విషయంలో బాలకృష్ణ ఇంట్రడక్షన్ సీన్ కానీ ఫైట్ సీన్ కానీ తనకి సూటబుల్ క్యారెక్టర్ ఏదీ లేదు. కానీ ఇంటర్వెల్ నుండి కొంచెం జనాలకి చాలా డిసప్పాయింట్ కూడా చేశారు. సో నేను ఫ్యాన్స్ని డిసప్పాయింట్ చేయట్లేదు. అటుపక్క గేమ్ చేంజర్ కానివ్వండి, బాలకృష్ణ మూవీ కానివ్వండి, ప్రతి సంక్రాంతికి ఏదో ఒక మూవీ అయితే కంపల్సరీ ఒక డిసప్పాయింట్ తీసుకునే వస్తుంది. హీరోని మంచి పొజిషన్ నుండి కింద డౌన్ చేస్తున్నట్టున్నారు ప్రతి విషయంలో. ఇంటర్వెల్ సీన్స్ కొంచెం చూసుకోవాలి. ఇంకోటి వాటర్ గురించి అని చెప్పి డ్యామ్ గురించి చూపించారు. సో డ్యామ్ ఫైనలైజ్ చేయలేదు మూవీలో. జస్ట్ విలనిజంకి హీరోకి ఫైటింగ్తో క్లోజ్ ఎండ్ చేశారు. సో దట్ ఈస్ ద థింగ్. సినిమా మొత్తం సూపర్. బాలకృష్ణకి ఈ సంక్రాంతికి మరీ అంత లేకపోయినా రేటింగ్ వీ క్యాన్ గివ్ 3 to 3.4. కొట్టు సినిమా సూపర్ హిట్, బ్లాక్ బస్టర్ బ్రహ్మాండంగా ఉంది. ఫుల్ మీల్స్ తిన్నట్టుంది. అసలు సాటిస్ఫాక్షన్ గా వస్తున్నాము. ఎక్సలెంట్ ఫోటోగ్రఫీ, ఎక్సలెంట్ బ్యాక్గ్రౌండ్ స్కోర్, బాబీ డియోల్ స్క్రీన్ ప్రెజెన్స్ సూపర్. బాలకృష్ణ సెకండ్ హాఫ్ లో బొబ్బిలిపుల్లిలో ఎన్టీఆర్ గారిని చూసినట్టే ఉంది. సినిమా మాత్రం అద్భుతం, నో డౌట్.